ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచి ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతతో నిర్మించుకుని తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ అన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఏఈ శ్రీనాథ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా మంచి నాణ్యతతో ఇండ్లను నిర్మించుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి 4 విడతలుగా బిల్లులు మంజూరు అవుతాయన్నారు. పరిధిలో ఇందిరమ్మ ఇల్లు 346 మంజూరు కావడం జరిగింది. దీనిలో 172 ఇల్లు ఇదివరకే ముగ్గు పోసి పనులు ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా దాని యొక్క నిబంధనలు ఏంటంటే బేస్మెంట్ పూర్తి కాగానే 1 లక్ష రూపాయలు ఇస్తారు. అదేవిధంగా రూఫ్ లెవెల్ పూర్తి కాగానే ఇంకొక 1 లక్ష రూపాయలు ఇస్తారు. స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత 2 లక్షలు ఇస్తారు. కాస్టింగ్ అయిన తర్వాత మిగతా లక్షలు, మొత్తానికి 5 లక్షలు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎవరికైనా ఇసుక అవసరం ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మీరు మీ యొక్క ఇందిరమ్మ మంజూరైన పత్రాన్ని సమర్పించినచో బేస్మెంట్ లెవెల్ 3 ట్రిప్పులు ఇసుక, అదేవిధంగా రూఫ్ లెవెల్కు 2 ట్రిప్పులు, స్లాబ్కు ఒక 3 ట్రిప్పులు ఆ విధంగా ఇవ్వబడుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ గమనించి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తొందరలోనే ఈ గృహాలు మంజూరు చేసిన వాటిని కంప్లీట్ చేసి బిల్లులు కూడా త్వరలోనే అందరికీ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం.